शिवशक्त्या युक्तो ఓం శివశక్త్యా యుక్తో यदि भवति शक्तः प्रभवितुम् యది భవతి శక్తః ప్రభవితుం न चेदेवं देवो న చేదేవం దేవో न खलु कुशलः स्पन्दितुमपि। న ఖలు కుశలః స్పందితుమపి अतस्त्वामाराध्याम् అతస్త్వామారాధ్యాం हरिहरविरिञ्चादिभिरपि హరిహర విరించాదిభిరపి प्रणन्तुं स्तोतुं वा ప్రణంతుం స్తోతుం వా कथमकृतपुण्यः प्रभवति। కథమకృత పుణ్యః ప్రభవతే ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం तमगोचरम् తమగోచరం गोविन्दं परमानन्दम् గోవిందం పరమానందం सद्गुरुं प्रणतोऽस्म्यहम्। సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు మనకు సూక్ష్మ శరీరాన్ని గురించి చెబుతూ అంతఃకరణమే అజ్ఞానంగా అహంకారంగా ఉంటుంది, అంతఃకరణమే ఈ అహంకారమే కర్తగా ఉంటుంది, భోక్తగా ఉంటుంది. ఇది సత్వగుణంతో కూడి జాగ్రత్త అవస్థను, రజోగుణంతో కూడి స్వప్నావస్థను, తమో గుణంతో కూడి సుషుప్తి అవస్థను పొందుతుంది. ఈ మూడు అవస్థలకి అహంకార రూపమైనటువంటి అంతఃకరణమే కారణము అని ఇది వరకు చెప్పుకున్నాం. అయితే ఆ మూడు అవస్థలకు అహంకారం కారణమైతే, అంతఃకరణం కారణమైతే, తర్వాత కలిగేటువంటి సుఖ దుఃఖాలకు, ఆయా అవస్థల్లో కలిగేటువంటి సుఖ దుఃఖాలకు కారణం ఎవరు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. విషయానామానుకూల్యే విషయాణామానుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే సుఖే దుఃఖే విపర్యయే సుఖం దుఃఖం చ తద్ధర్మః సుఖం దుఃఖం చ తద్ధర్మః సదానందస్య నాత్మనః. సదానందస్య నాత్మనః. ఈ విషయానాం, విషయాలు ఉన్నాయి కదా, అంతఃకరణ విషయాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలకు ఈ అంతఃకరణం ఆనుకూల్యే సతి, అనుకూలంగా ఉంటే, విషయానాం ఆనుకూల్యే అంటే శబ్దస్పర్శ రూపరస గంధాల ద్వారా మనం పొందేటువంటి విషయాలు, ఇష్ట వస్తువులు, లోకంలో కనిపించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి అనుకూలంగా ఉంటే సుఖీ, అనుకూలంగా ఉంటే సుఖం కలుగుతుంది. అంటే వస్తువుకు అంతఃకరణానికి అనుకూలత్వం ఉండాలి. అంతఃకరణం ఏది కోరుకుంటుందో ఆ వస్తువు ఉండాలి, దాన్ని అనుకూలత్వం అంటారు. ప్రతికూలత్వం ఏమిటి? అంతఃకరణం ఏది కోరుకోదో అది ఉండడం, లేదా ఏది వద్దంటుందో అది ఉండడం. ఇది ప్రతికూలం.
కాబట్టి విపర్యయే సతి, విపర్యయం ఏర్పడితే దుఃఖి. కాబట్టి విషయాలు అనుకూలంగా ఉంటే సుఖం కలుగుతుంది, ప్రతికూలంగా ఉంటే దుఃఖం కలుగుతుంది. దేనికి? అంతఃకరణానికి. అంటే ఏమర్థం ఇక్కడ? సుఖంచ దుఃఖంచ, ఈ సుఖము దుఃఖం రెండు కూడా తద్ధర్మ, అంతఃకరణం యొక్క ధర్మాలు. కాబట్టి సుఖము దుఃఖం ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణంలో కలుగుతుంది. మనం ఇది వరకు ఆకలి దప్పులు ప్రాణ ధర్మాలు అని చెప్పుకున్నాం. అంటే మొత్తం జీవునికి ఏమేమి ఏర్పడుతున్నాయి? ఆకలి దప్పులు ఏర్పడుతున్నాయి. అవి ప్రాణ ధర్మాలే గాని జీవునికి అంటే పరమాత్మకు సంబంధం లేదు. తర్వాత ఏమున్నాయి? సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఇవేమైనా పరమాత్మకు సంబంధం అంటే ఇవి కూడా పరమాత్మకు సంబంధం కావు. ఎందుకు అంటే ఇవి కూడా అంతఃకరణ ధర్మాలే తప్ప పరమాత్మకు సంబంధించినటువంటి అంశాలు కావు. కాబట్టి అంతఃకరణానికి అనుకూలంగా ఉంటే, ఈ అంతఃకరణానికి అనుకూలమైనటువంటి వస్తువులు లభిస్తే అనుకూల్యే సతి సుఖీ, అంతఃకరణం సుఖంగా ఉంటుంది. ఏది? ఆ శబ్దస్పర్శ రూపరస గంధాలని మనం విడివిడిగా చూసుకుంటే అనుకూలమైనటువంటి శబ్దం అంటే ఇష్టమైనటువంటి మ్యూజిక్ కావచ్చు, ప్రతికూలమైనటువంటి శబ్దం లేదా మాట్లాడేటువంటి మాట కావచ్చు. మనల్ని పొగిడే మాట అనుకో, మనకి ఇష్టంగా ఉంటుంది, అంతఃకరణం సుఖంగా ఉంటుంది, సంతోషిస్తుంది. మనల్ని తిట్టేదనుకో అంతఃకరణానికి నచ్చదు, అప్పుడు అంతఃకరణం బాధపడుతుంది. ఇది శబ్దానికి సంబంధించి. స్పర్శ, మనకు మెత్తగా ఉన్నటువంటి పరుపు ఉంది అనుకున్నాం, ఆ స్పర్శ మనకు హాయినిస్తుంది. బండరాయి మీద పడుకోమన్నారనుకో, ఇసుకలో పడుకోమన్నారనుకో, ఆ స్పర్శ మనకు చిరాకుని తెప్పిస్తుంది. రూపం, మనకు అనుకూలమైనటువంటి రూపాన్ని చూస్తాం, మనకు నచ్చినటువంటి రూపాన్ని ఎంతసేపు అయినా చూస్తాం, మనకు నచ్చనటువంటి దాన్ని చూడం. రసం, మనకి ఇష్టమైనటువంటి దాన్ని తింటాం, ఇష్టం లేనటువంటి దాన్ని వదిలేస్తాం. గంధం, అన్ని వాసనలు అందరికీ ఇష్టం ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాసన ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అంతఃకరణానికి ఏవి అనుకూలంగా ఉంటాయో, నీ జీవ లక్షణానికి ఏవి అనుకూలంగా ఉంటాయో అవి నీకు సుఖాన్ని ఇస్తాయి. సుఖం అనేది ఏమిటి? అది వస్తువు కాదు, మళ్ళీ అది అంతఃకరణ భావన, అంతఃకరణం యొక్క భావన. ఇవి ప్రతికూలమైనప్పుడు ఇంకో భావన, దానికి వ్యతిరేకమైనటువంటి భావన వస్తుంది, దానికే దుఃఖం అని పేరు. కాబట్టి సుఖ దుఃఖాలు కేవలం భావరూపాలే తప్ప అవి ఉన్నవి కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అది నీ ఆలోచన అంతే. నీకు ఈ రోజు సుఖం అనిపించింది, రేపు దుఃఖం అనిపించవచ్చు. వస్తువు మారదు, దాని మీద ఉండేటువంటి అభిప్రాయం మారుతుంది, భావన మారుతుంది. కాబట్టి సుఖ దుఃఖాలు భావస్వరూపాలే తప్ప వస్తు స్వరూపాలు కూడా కాదు. అంటే ఏమర్థం? ఇక్కడ వస్తువులో కూడా సుఖం దుఃఖం లేదని అర్థం. నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు లడ్డు అంటే పడదు అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. చాలా రోజులుగా నుంచి లడ్డును అవాయిడ్ చేస్తూ వచ్చినావు. ఓ మిత్రుడు ఏం చెప్పినాడంటే, ఎందుకు లడ్డును అవాయిడ్ చేస్తావు, ఒకసారి ఈ లడ్డు తిని చూడు అని చెప్పి అన్నాడు. తిన్నావు, నచ్చింది. అప్పటి నుంచి నీకు లడ్డు అంటే ఇష్టం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత డయాబెటిక్ అయినా, అప్పుడు డాక్టర్ ఏమన్నాడు, దీన్ని తినకూడదు నువ్వు, ఇది నీకు డేంజర్ అని చెప్పి అన్నాడు. అప్పుడు వదిలేశావు. ఇప్పుడు లడ్డులో మార్పు వచ్చిందా, నీ భావనలో మార్పు వచ్చిందా? భావనలోనే మార్పు వస్తుంది.
కాబట్టి సుఖము లేదా దుఃఖము అనేవి భావమే తప్ప. నరకాసురుడు చనిపోయాడు, లోకం అంతా దీపావళి చేసుకున్నది. నరకాసుని భార్య ఏడ్చింది, నరకాసుని పిల్లలు ఏడ్చారు. జరిగిన సంఘటన ఒకటే. ఆ సంఘటనతో నీకున్నటువంటి సంబంధాన్ని అనుసరించి, లేదా వ్యక్తితో వస్తువుతో ఉన్నటువంటి సంబంధాన్ని అనుసరించి సుఖము దుఃఖము అనేవి ఉంటాయి. అవి భావ రూపాలే తప్ప వాటికి అస్తిత్వం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఈ సుఖము దుఃఖము అనేవి కూడా అంతఃకరణ ధర్మాలు. సుఖం ఎక్కడ కలిగింది? వస్తువులో లేదు, అంతఃకరణంలో కలిగింది. దుఃఖం ఎక్కడ కలిగింది? వస్తువులో లేదు, అంతఃకరణంలో కలిగింది. వస్తువు జడము, అందులో సుఖ దుఃఖాలు ఉండవు. అందులో సుఖ దుఃఖాలు ఉండేందుకు అవకాశం లేదు. సదానందస్య ఆత్మనః నా, సదానందస్య నాత్మనః, సదానందస్య న ఆత్మనః, ఆత్మనః సదానందస్య ఆత్మనః నా తద్ధర్మః నా, ఆ ధర్మం లేదు. ఎప్పుడు ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మకు సుఖ దుఃఖాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు. ఇక్కడ ఆనందం అనే మాట ఒకటి వాడుతున్నాడు, సుఖం అనే మాట ఒకటి వాడుతున్నాడు. వస్తువును ఆశ్రయించి కలిగేటువంటిది సుఖం. వస్తువును ఆశ్రయించి కలిగేటువంటి భావనకు సుఖం అని పేరు. వస్తు సంబంధం లేకుండా సహజంగా కలిగేటువంటిది ఆనందం. వస్తువు యొక్క నిరాశ్రయత్వంతో, వస్తువు యొక్క ఆశ్రయం లేకుండా కలిగేటువంటి భావనకు ఆనందం అని పేరు. కాబట్టి ఆత్మనః, ఆత్మకు సదా ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుంది. కానీ అంతఃకరణానికి అనుకూల వస్తువు కలిగినప్పుడు సుఖము, ప్రతికూల వస్తువు దొరికినప్పుడు దుఃఖము ఉంటది. తాను అనుకున్నది జరిగితే సుఖము, అది జరగకపోతే కష్టము ఉంటది. కాబట్టి ఇష్ట వస్తు ప్రాప్తి, అనిష్ట వస్తు నివృత్తి, ఈ రెండు జరగాలని కోరుకుంటాడు. ఇష్ట వస్తు ప్రాప్తి అంటే తనకి ఏది ఇష్టమో అది రావాలని కోరుకుంటాడు. కానీ తన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటిది తనకి ఇష్టం లేదంటే అది పోవాలని కోరుకుంటాడు. తను కారు కొనుక్కొని ఉన్నాడు, మార్కెట్లో కొత్త మోడల్ వచ్చింది, దీన్ని అమ్మేసి దాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాడు. దీన్ని నమ్మి దాన్ని కొనాలి. దీన్ని అమ్మడానికి ఎవరు కొనుక్కోవడం లేదు. అంటే అనిష్ట వస్తు నివృత్తి జరగడం లేదు ఇక్కడ. ఇదంటే ఇష్టం లేదు, దీన్ని నివృత్తి చేసుకోవాలి. ఈ నివృత్తి జరగలేదు. ఈ నివృత్తి జరగలేదు కాబట్టి ప్రాప్తి లేదు, ఇష్ట వస్తు ప్రాప్తి లేదు. దీన్ని నమ్మి కదా దాన్ని కొనాల. కాబట్టి ఇష్టం లేని అమ్మేస్తాడు, ఇష్టం ఉండేదాన్ని ఎందుకు అమ్ముతాడు? జాగ్రత్తగా పెట్టుకుంటాడు. ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా దాంతో సంబంధం లేదు. కాబట్టి సుఖము దుఃఖము అనేవి తద్ధర్మ, సుఖంచ దుఃఖంచ తద్ధర్మ. దేని ధర్మం? అంతఃకరణ ధర్మము, అంతఃకరణం ధర్మము. ఈ అంతఃకరణం ఎలా తెలియబడుతుంటుంది? అహంకార రూపంలో తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది అని అంటూ ఉంటాం. నిజానికి కలిగింది దేనికి? నీకు కాదు, నీ అంతఃకరణానికి. నా అంతఃకరణానికి దుఃఖం కలిగింది, నా అంతఃకరణానికి సుఖం కలిగింది అని అంటామా? అనం. నాకు కలిగింది అంటాం. ఎందుకు నాకు కలిగింది అని అంటామంటే ఆ అంతఃకరణంతో తాదాత్మ్య సంబంధం ఉంటుంది. నువ్వు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నీ అంతఃకరణానికి
తాదాత్మ్య సంబంధం కలిగింది. కాబట్టి అంతఃకరణ ధర్మాలు నీ యందు ఆరోపించుకుంటూ ఉన్నావు, ప్రాణ ధర్మాలు నీ యందు ఆరోపించుకుంటూ ఉన్నావు. అందువల్ల నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది అని అనుకుంటూ ఉన్నావు. నిజానికి ఇవి అంతఃకరణ ధర్మాలే తప్ప నీ ధర్మాలు కాదు. ఈ అంతఃకరణంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమాత్మకు దీనికి సంబంధం లేదు. ఒక స్ఫటికం ఉంది, లేదా ఒక అద్దం ఉంది. ఆ అద్దంకు ముందర ఒక మందార పుష్పం పెట్టాం. ఇప్పుడు ఈ మందారం పుష్పం పెట్టేసి మనం దూరంగా నుంచి అద్దాన్ని చూసినామంటే అద్దం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అద్దం ఎర్రగా కనిపిస్తుంది? ఈ మందార పుష్పం యొక్క ప్రతిబింబం అద్దంలో ఉంది, అందువల్ల అద్దం ఎర్రగా కనిపిస్తుంది. లేదు, అద్దం ఉంది, దానికి ఎదురుగా ఒక ఎర్ర బోర్డు పెట్టాం. ఈ బోర్డు దాంట్లో ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు అద్దం అంతా ఏ రంగులో కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది, ప్రతిబింబం కారణం చేత. ఇప్పుడు ఈ ఎర్రగా ఉండే అట్టని దేని వైపుకి తిప్పాం? అద్దం వైపుకి తిప్పున్నాం. కాబట్టి ఈ ఎరుపుగా ఉండేటువంటి అట్ట ద్రష్ట అయినటువంటి నీకు కనిపించదు. నీకేం కనిపిస్తా ఉంటుంది? నీకు అద్దం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వేమనుకుంటాండావు? అద్దం ఎర్రగా ఉంది అనుకుంటాను. నిజానికి అద్దం ఎర్రగా ఉందా? ఇప్పుడు అద్దాన్ని పక్కకు తీసినా, అట్టను పక్కకు తీసినా అద్దం రంగు తెలుపే గాని ఎరుపు కాదు. అట్లాగే ఈ అంతఃకరణం అద్దం, ఈ అంతఃకరణం అద్దం. ఇప్పుడు దీంట్లో ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మ కారణం చేత ఈ అంతఃకరణం చేతనత్వంతో కనిపిస్తూ ఉంది. చేతనత్వంతో కనిపిస్తుంది. కనిపించి ఏముంటుంది? ఆ ధర్మాలు దీని ధర్మాలుగా అనుకుంటూ ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటున్నాం? ఈ సుఖ దుఃఖాలు కూడా ఆత్మకు ఆరోపించేస్తున్నాం. సుఖ దుఃఖాలు ఆత్మకు ఆరోపిస్తూ ఉన్నాం. నిజానికి సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలు. కాబట్టి ఈ భేదం గాని, అభేదం గాని, అనుకూలం గాని, ప్రతికూలం గాని ఇవేవి పరమాత్మకు ఉండవు. సదానందస్య నా ఆత్మనః, సదానందుడైనటువంటి ఆత్మకి ఇవేవి లేవు. ఇప్పుడు నిద్ర ఉంది. నిద్రలో ఏమైంది? నిద్రలో ఏమైంది? అంతఃకరణం సపరేట్ అయింది, అది అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు సుఖం ఉంది, నాకు దుఃఖం ఉంది అని అంటున్నావా? అనడం లేదు. నాకు సుఖం ఉంది, నాకు దుఃఖం ఉంది అని అంటాండే నేను ఎవరు తెలుసా? ఆ నేనే పరమాత్మ. నువ్వు ఎంతసేపు నేను నేను అంటున్నావే, ఆ నేను నిజానికి పరమాత్మ. నాకు దుఃఖం ఉంది, నాకు సుఖం ఉంది అని ఎందుకు అనుకుంటున్నావు అంటే, అంతఃకరణంతో నీకు సంబంధం ఉంది కాబట్టి అంతఃకరణ ధర్మాలైనటువంటి సుఖ దుఃఖాలను నీవిగా భావిస్తున్నావు. ప్రాణంతో నీకు సంబంధం ఉంది కాబట్టి ప్రాణ ధర్మాలైనటువంటి ఆకలి దప్పులు నీవిగా భావించి నాకు ఆకలిగా ఉంది, నాకు దప్పిగ్గా ఉంది అని అంటుంది. నాకు సుఖంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది. ఎక్కడున్నాయి నీకు? అవి నీ ధర్మాలు కాదు. నీ అంతఃకరణానికి సుఖం అని అనిపించింది, నీ అంతఃకరణానికి దుఃఖం అని అనిపించింది, నీ ప్రాణానికి ఆకలి అనిపించింది, నీ ప్రాణానికి దప్పిక అనిపించింది. నీ ప్రాణానికి అనిపించిన వాటిని నీవని, నీ అంతఃకరణానికి కలిగినటువంటి వాటిని నీవని అనుకుంటూ ఉన్నావు.
ఇప్పుడు సుషుప్తిలో ఏమైంది? నీకు నీ అంతఃకరణానికి, నీకు నీ ప్రాణానికి లింక్ తెగిపోయింది. ఆ అవస్థ భేదం చేత ఎప్పుడైతే సంబంధం తెగిపోయిందో అప్పుడు నీకు సుఖమని గాని, దుఃఖమని గాని, ఆకలని గాని, దప్పికని గాని ఏమీ తెలియడం లేదు. ఏమీ తెలియక ఉన్నావే, అది నీ అసలైన స్థితి. ఏదైనా తెలుస్తూ ఉంది అనంటే అది నీ అంతఃకరణ స్థితి. నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను సదానంద స్వరూపాన్ని. ఎలా అంటే, ఏ విధంగా సుషుప్తిలో ఏ సంబంధం లేకుండా నేను ఆనంద స్థితిలో ఉన్నానో, ప్రజ్ఞాన ఘన స్థితిలో ఉన్నానో అది నేను. అయితే అదే ఎందుకు కొనసాగలేదు అంటే అక్కడ అవస్థా దోషం వల్ల ఏర్పడిందే తప్ప మీ సాధన వల్ల, సమాధి వల్ల వచ్చినటువంటి స్థితి కాదు అది. సాధన వల్ల, సమాధి వల్ల ఎలాంటి స్థితి కలుగుతుంది అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మనం? నీకు నిద్రలో, గాఢమైనటువంటి సుషుప్తిలో ఏ విధమైనటువంటి స్థితి ఉందో దాన్ని సుఖం అని చెప్తావా, దుఃఖం అని చెప్తావా, ఆనందం అని చెప్తావా? ఏమీ చెప్పడానికి వీలుగానటువంటి ఒక స్థితి ఉంటుందే, అది సమాధిలో నీకు కలిగేటువంటి అనుభవం. అయితే సమాధి ప్రతి ఒక్కరూ పొందుతూ ఉన్నట్టే కదా ప్రతిరోజు. అంటే నువ్వు సుషుప్తిలో పొందేటువంటి దాన్ని ఆ సమయంలో నువ్వు అనుభవించడం లేదు, సుషుప్తి కాలంలో నువ్వు అనుభవించడం లేదు. దాని తర్వాత నీకు ఆ ఎరుక కలుగుతూ ఉంది. అక్కడ ఎరుక ఉండదు. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ స్టేటస్ అనేటువంటి ఎరుక ఉండదు సుషుప్తిలో. కానీ సమాధిలో ఆ ఎరుక ఉంటుంది. నీకు తెలిసే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఏ విధంగా అయితే అంతఃకరణ ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటావో అదే విధంగా ఆత్మానందాన్ని సమాధి ద్వారా అనుభవిస్తూ ఉంటావు. ఇది తేడా. కాబట్టి ధర్మాలు, సుఖ దుఃఖాలు, కర్తృత్వ భోక్తృత్వాలు అన్ని అంతఃకరణానికి సంబంధించినటువంటివి. మరి ఇన్ని పనులు ఎందుకయ్యా చేస్తాడు ఇవన్నీ అనంటే, నువ్వంటే నీకు ఇష్టం కాబట్టి. నీకు ఆత్మ అంటే ఇష్టం. నీకు అత్యంత ఇష్టమైనటువంటిది నువ్వే. నీకు అత్యంత ఇష్టమైనటువంటి పదార్థం ఏదంటే నువ్వేం చెప్తున్నాడు తర్వాత శ్లోకం. ఆత్మా తత్వేన హి ఆత్మతత్వేన హి ప్రేయోన్విషయో ప్రేయోన్విషయో న స్వతః ప్రియః న స్వతః ప్రియః స్వత ఏవ హి సర్వేషాం స్వత ఏవ హి సర్వేషాం ఆత్మా ప్రియతమో యతః ఆత్మా ప్రియతమో యతః తత ఆత్మా సదానందో తత ఆత్మా సదానందో నాస్య దుఃఖం కదాచన. నాస్య దుఃఖం కదాచన యత్ సుషుప్తౌ నిర్విషయ యత్ సుషుప్తౌ నిర్విషయ ఆత్మానందోనుభూయతే. ఆత్మానందోనుభూయతే శృతి ప్రత్యక్షమైతిహ్యం. శృతి ప్రత్యక్షమైతే హ్యం అనుమానం చ జాగ్రతి.
అనుమానంచ జాగ్రతే. ఆత్మార్థత్వేన ఆత్మ కారణం చేతనే, ఆత్మ నిమిత్తం చేతనే ప్రేయోన్విషయో అన్ని విషయాలు ప్రియంగా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విషయాలంటే వనితాది సమస్త విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించినటువంటి సమస్త ప్రపంచం, ఇదంతా ఆత్మార్థత్వేన ఆత్మ నిమిత్తం చేతనే ప్రియమైనటువంటిది. ఎందుకు అంటే స్వతః ప్రియ నా స్వతః ప్రియ, నీకిష్టమైనటువంటివి కాదు, ఆత్మకిష్టమైనటువంటి. అంటే నీకు నీ ఆత్మే ఇష్టమైనటువంటిది అని అర్థం. విషయాలు ఇష్టమైనటువంటివి కాదు. సర్వేషాం ఆత్మా ప్రియతమః, అందరికీ ఆత్మ ప్రియతమైనటువంటిది. సర్వేషాం ఆత్మా ప్రియతమః, సర్వేషాం ఆత్మా ప్రియతమః. స్వతః ప్రియః నహి, స్వతః ప్రియః న, అంటే ఆత్మ అన్నిటికన్నిటికంటే ప్రియతమైనటువంటి వస్తువు, మిగతావన్నీ ప్రియమైనటువంటిది కాదు. దీనికి అన్నిటికీ హేతువేమిటి, కారణం ఏంటి, ఎందుకు ప్రియమైనటువంటిది అంటే, ఉదాహరణకి నేను ఒక వస్తువును ప్రేమిస్తున్నాను అని చెప్పి అనుకున్నాను, లేదా ఒక స్త్రీని ఇష్టపడుతున్నాను అని చెప్పి అన్నాడు అనుకున్నాను. స్త్రీని ఇష్టపడుతున్నాడు అని అంటే వాడు శరీరాన్ని ఇష్టపడుతున్నాడా, ఆత్మని ఇష్టపడుతున్నాడా? ఇప్పుడు ఆ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయింది అనుకున్నాను, అప్పుడు ఆ శవాన్ని కూడా ఇష్టపడతాడా? ఇష్టపడడం లేదు కదా. అంటే దేన్ని ఇష్టపడుతున్నాడు? శరీరాన్ని కాదు కదా, ఆత్మ. కానీ ఏం కనిపిస్తుంది అంటే, నీకు ఆత్మ కనిపించదు కాబట్టి శరీరాన్ని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఆత్మార్థత్వేన ప్రేయాన్ విషయ, అందులో ఆత్మ ఉంది కాబట్టి నీకు అది ప్రియంగా కనిపిస్తుంది. అందులో నుంచి ఆత్మ లేకపోతే నీకు అది ఇష్టం కాదు. కాబట్టి ఆత్మే పరమ ప్రియమైనటువంటి విషయం, శరీరం కాదు. అంటే ఇతరుల శరీరం విషయంలో అట్లా ఉండొచ్చండి. నా శరీరం నాకు ఇష్టమే కదా అని చెప్పాను. అవును, నీ శరీరం నీకు ఇష్టమే, కానీ నీ శరీరం కంటే నీ ఆత్మే నీకు ఇష్టం. ఎట్లా? ఉదాహరణకి ఒక అతనికి డయాబెటిక్ వచ్చింది, డయాబెటిక్ పేషెంట్ ఉంది, కాలికి దెబ్బ తగిలింది, ఆ దెబ్బ పెద్ద పుండైంది, లోపల గాంగ్రీన్ ఫామ్ అయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పినాడు? అయ్యా, మోకాల వరకు కాలు తీసేయాలి, లేదంటే ఇది ప్రమాదకరంగా మారిపోతుంది, ప్రాణాలకు అపాయం కలుగుతుంది చెప్పి అన్నాడు. ఏమంటాడు? నేను చచ్చిపోతే పర్వాలేదు, నా కాలు లేకుండా నేను ఉండలేనని అంటాడా? అన్నాడు కదా. కాలు తీసేయమంటా అన్నాడు కదా. అట్లని కాలు అంటే ఇష్టం లేదా? కాలు అంటే ఇష్టం లేదు, ప్రాణం అంటే ఇష్టం. కాలు కంటే ప్రాణం ఇష్టం.
వేలు పోతుంది కాలు ఉంటుంది అంటే వేలు తీసేయి అంటాడు. గోరు పోతుంది వేలు ఉంటుంది అంటే గోరు తీసే పర్వాలేదు అంటాడు. గోరు కంటే వేలు ముఖ్యం అనుకుంటాడు, వేలు కంటే కాలు ముఖ్యం అనుకుంటాడు, కాలు కంటే ప్రాణం ముఖ్యం అనుకుంటాడు. ప్రాణం కంటే ఆత్మ ముఖ్యం. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఆ ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించేస్తాడు. కాబట్టి ఏది శ్రేష్టమైనటువంటిది? అయ్యా డబ్బా, విత్తాత్ పుత్ర ప్రియం, పుత్రాత్ స్వశరీరం తదా ప్రియం, ఇంద్రియాణి ప్రియా ప్రాణాః ప్రాణాదాత్మ పరం ప్రియం అని చెప్పి ఒక ప్రమాణం ఇచ్చాడు. అంటే తన కుమారుడు ఉన్నాడు, వాడు ఏదో తప్పు చేశాడు, అతన్ని రక్షక భటులు పట్టుకెళ్ళారు. ఇప్పుడు కొంత డబ్బు చెల్లిస్తే వాడిని వెనక్కి తీసుకురావచ్చు. అయ్యో నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బు నేను ఎందుకు ఇస్తాను, వాడు పోతే పోని అని అనుకుంటామా? అనుకోం. డబ్బు ఖర్చు పెట్టి వాడిని బయట తీసుకొని వస్తాం. ఇదేమిటి? ఈ డబ్బు కంటే కుమారుడు ఇష్టము అని చెప్తాను. అట్లాగే ఇంకొక కష్టం వచ్చింది, ఇంకొక ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఏం చేస్తాం? కొడుకుని విదేశాలకు పంపించి వాడు డబ్బు సంపాదించుకొని వస్తే మనం బ్రతకచ్చు, అవకాశం ఉంది అని అనుకుంటే, అంతవరకు కొడుకు పక్కన లేకుండా నిద్ర పట్టనటువంటి తండ్రో లేదా తల్లిలో ఏం చేస్తారు? పంపించేస్తారు. ఇప్పుడేమైంది? తన ప్రాణ ధర్మం కదా ఆకలి దప్పిక. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? కొడుకుని దూరం పంపించి. ఇప్పుడు కొడుకు ముఖ్యం, ప్రాణం ముఖ్యం? తన ప్రాణం ముఖ్యం. తర్వాత ఏమిటి? తన శరీరాన్ని పోషించుకోవడానికి కదా ధనం సంపాదన ఇవన్నీ కావాలని అనుకున్నాడు. ఇప్పుడు శరీరంలో జబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ శరీరంలో ఒక భాగాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అవుతున్నాడు. కాబట్టి చివరికి ఏదయ్యా ఇష్టం నీకు అంటే ఆత్మే ఇష్టము. అత్యంత ప్రియమైనటువంటి కారణం. తత ఆత్మ సదానందో సర్వేషాం ఆత్మ ప్రియతమః. సర్వేషాం అందరికీ ఆత్మ ప్రియతమః భవతి. ఆత్మ ప్రియమైనటువంటిది. ఎందుకు? ఆత్మ సదానంద. ఆత్మ నిరంతరం ఆనందకరమైనటువంటిది. అందుకని అందరూ ఆనందాన్ని ఎందుకు కోరుకుంటారంటే వాని స్వభావం అది. కాబట్టి నేనుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, కానీ నేను మారిపోతున్నాను. నేనుగా ఉండాలనే కోరుకుంటాను అంటే నిరంతరం ఆనందంగా ఉండాలనే కోరుకుంటాను. నా స్వరూపం అదే. కానీ ఎలా ఉండాలో తెలియక ఏం చేస్తానంటే నేను అంతఃకరణ ధర్మాలను ఆరోపించుకుంటాను, ప్రాణ ధర్మాలను ఆరోపించుకుంటాను. ఆ వస్తువు దొరికితే నేను సుఖంగా ఉంటానేమో అని, ఆ సుఖమే ఆనందం అని భ్రమలో ఉన్నా. ఆకలి తీరితే ఆనందం అని అనుకుంటున్నాను, దప్పిక తీరితే ఆనందం అని అనుకుంటున్నాను. అది సుఖమే కానీ ఆనందం కాదు. అందువల్ల సర్వేషాం ఆత్మ ప్రియతమః. ఎందుకు? ఆత్మ సదానంద నా అస్య దుఃఖం కదాచన. దానికి ఎప్పుడు దుఃఖం అనేది అంటదు. తతః ఆ కారణం చేత
ఏ కారణం చేత? ఆత్మ సదానంద. ఆత్మ సదానంద స్వరూపమైనటువంటిది, దానికి దుఃఖం అంటదు. ఆ కారణం చేత అది ఇష్టమైనటువంటిది. ఆత్మ ఇష్టం అని ఎందుకు చెప్తున్నాడంటే అది సదానంద స్వరూపం కాబట్టి, దానికి దుఃఖం అంటదు కాబట్టి. దాని అర్థం ఏంటి? నువ్వు దుఃఖాన్ని ఎప్పుడు కోరుకోవడం లేదు, నువ్వు ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నావు. యత్ సుషుప్తౌ నిర్విషయః. యత్ సుషుప్తౌ, ఎందువల్ల అంటే సుషుప్తౌ, సుషుప్తి యందు నిర్విషయః, విషయరహితమైనటువంటి ఆత్మానంద అనుభూయతే. సుషుప్తిలో నువ్వు ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఎలాంటి ఆత్మానందం అది? నిర్విషయమైనటువంటిది. నువ్వు జాగ్రత్తలో అనుభవించే ఆనందం విషయ సంబంధమైనటువంటి. శబ్దం వల్లనో, స్పర్శ వల్లనో, రూపం వల్లనో, రసం వల్లనో, గంధం వల్లనో నీకు జాగ్రత్తలో ఆనందం కలుగుతుంది. మంచి మ్యూజిక్ తింటున్నానండి, అందువల్ల ఆనందంగా ఉంది. మంచిది. నిద్రలో ఏ మ్యూజిక్ విన్నావు? లేదు. అక్కడ ఏముంది? ఏ విషయము లేకుండానే ఆనందాన్ని అనుభవిస్తున్నావు. అది సుషుప్తిలో ఉండేటువంటి విశేషం. కాబట్టి యత్ సుషుప్తౌ నిర్విషయః ఆత్మానందః అనుభూయతే, తతః ఆ కారణం చేత శృతి వేదం ప్రత్యక్షం ఐతిహ్యం అనుమానం జాగ్రత్త. అనుమానం చ జాగ్రత్త. కాబట్టి ఇక్కడ వేదం ప్రమాణంగా ఉన్నది. ఈ ఆత్మానందాన్ని అనుభవిస్తున్నందుకు వేదం ప్రమాణంగా ఉన్నది. అక్కడ అనుభవిస్తాండేటువంటి, సుషుప్తిలో అనుభవిస్తాండేటువంటి ఆనందం స్వస్వరూపానందం, నీ యొక్క నిజస్వరూపానికి సంబంధించినటువంటి ఆనందం. ఆత్మ నిత్యానందం, సదానంద స్వరూపమైనటువంటి ఈ స్వస్వరూపాన్ని అనుభవిస్తున్నాడు, స్వస్వరూపానందాన్ని అనుభవిస్తున్నాడు అనడానికి ప్రమాణం ఏమిటి అంటే వేదం ప్రమాణం. వేదం చెప్తూ ఉంది నువ్వు స్వస్వరూపాన్ని అనుభవిస్తూ ఉన్నావు అని. ఎక్కడ? మాండుక్యోపనిషత్తు మొదలైనటువంటి వాటిలో వేదం చెప్తుంది ఇది పరమానంద స్వరూపమైనది. సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానగణ ఏవ ఆనందమయ. సుషుప్తిలో ఆ ప్రజ్ఞాన స్వరూపం, ఘనమైనటువంటి ప్రజ్ఞాన స్వరూపం నీకు నిర్విషయమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నది. అదే స్వస్వరూపానందము అని మాండుక్యోపనిషత్తు మొదలైనటువంటివి చెప్తూ ఉన్నటువంటి కారణం చేత దాన్ని వేద ప్రమాణం అని అంటున్నాం. రెండోది ప్రత్యక్షం. నిద్ర నుంచి మేల్కొన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు నేను ఆనందంగా నిద్రపోయానని చెప్పి అంటూ ఉన్నాడు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. శృతి అంటే వేదం, ప్రత్యక్షం, ఐతిహ్యం ఇతిహాసం అంటే పరంపరగా చెప్తూ ఉన్నటువంటిది. నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావని ఈ రోజు నువ్వు చెప్పడం లేదు, పరంపరగా గురువులందరూ చెప్తూనే ఉన్నారు. నాయనా నువ్వు సుషుప్తిలో పొందుతున్నటువంటిది ఆనందం అని అందరూ చెప్తూనే ఉన్నారు. ఇంకేం చెప్పారు? ఐతిహ్యం అనుమానం, అనుమాన ప్రమాణం. అంటే అనుమాన ప్రమాణం ఏం చెప్తుంది? దానివల్ల ఇది ఉండొచ్చు, అదే ఇదేమో అనేటువంటిది చెప్తుంది. అదే ఇదేమో అని ఎందుకు చెప్తుంది అంటే సమాధిలో ఉండేటువంటి ఆనందము ఇది కావచ్చు, ఇది అనుమానం. సుషుప్తిలో ఉండేటువంటి ఆనందం లాంటిది కావచ్చు. సమాధిలో ఉండేటువంటి ఆనందం
సుషుప్తిలో ఉండేటువంటి ఆనందం లాంటిదే కావచ్చు. ఎందుకు? సుషుప్తిలోనూ విషయాలు లేవు, సమాధిలోనూ విషయాలు లేవు. కాబట్టి ఆత్మ సుషుప్తి అవస్థలో ఆనందాన్ని అనుభవిస్తాన్నా అక్కడ అజ్ఞానం అనేటువంటి ఒకానొక ఆవరణం ఉంది. అజ్ఞానం కవర్ అయి ఉంది. సమాధిలో అజ్ఞానం ఉండదు. ఇందాకే మనం అనుకున్నాం, తెలిసి అనుభవించేది సమాధి, తెలియకుండా అనుభవించేది సుషుప్తి. ఇది సుషుప్తికి సమాధికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. కాబట్టి ఏం జరుగుతుంది? యత్ సుషుప్తౌ నిర్విషయ ఆత్మానందో అనుభూయతే. ఏది సుషుప్తిలో విషయరహితమైనటువంటి ఆత్మానందం అనుభవించబడుతుందో దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు మనకు వేద ప్రమాణం ఉంది, ప్రత్యక్ష ప్రమాణం ఉంది, ఇతిహాస ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణం కూడా ఉంది. ఇవి జాగ్రత్త, ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. జాగరూకతతో ఈ 4 ప్రమాణాలు మనకు ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు అని అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అంతఃకరణ ద్వారా ఆనందాన్ని పొందుతున్నావా, అంతఃకరణ రహితంగా ఆనందాన్ని పొందుతున్నావా? అంతఃకరణంతో సంబంధం లేనటువంటి ఆనందాన్ని అంతఃకరణం నందు ఆరోపించి పొందుతూ ఉన్నావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే అంతఃకరణం నందు ఆరోపించి పొందుతున్నావు అంటే అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటంటే ఆనందం నీదే, నీ ఆనందాన్ని అంతఃకరణానికి ఇచ్చినావు, ఆ అంతఃకరణం ఆనందాన్ని పొందుతూ ఉన్నది, అది నాదని అనుకుంటున్నావు. తండ్రి ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నటువంటి ధనంతో ఒక బొమ్మ కొన్నాడు. ఆ బొమ్మను పిల్లవాడికి ఇచ్చాడు. ఇప్పుడు పిల్లవాడు ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. వాడు ఆడుకుంటూ ఆనందంగా ఉంటే దాన్ని చూసి తండ్రి ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఆనందానికి కారణం ఏమిటి అంటే పిల్లవాడి ఆనందం అని అంటాం. పిల్లవాడి ఆనందానికి కారణం ఏమిటి? తండ్రే కారణం. కాబట్టి ఆ ఆనందానికి నువ్వే కారణం, నీదే అది. కానీ నువ్వు ఆ వస్తువు యందు ఆరోపించి ఆనందాన్ని పొందుతూ ఉన్నావు. ఇది అందులో ఉన్నటువంటి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే నేను ఆనంద స్వరూపుణ్ణి. ఇది శంకరాచార్యుల వారు చెప్తున్నటువంటి విషయం. మనకి నీకు అంతఃకరణం ద్వారా ఆనందం కలుగుతుంది అంటే నైనా అది ఆనందంగా సుఖం కలుగుతుంది, అది వస్తువును ఆశ్రయించి ఉంటుంది. వస్తువును ఆశ్రయించి నీకేమేమైతే కలుగుతాయో అవన్నీ సుఖాలే తప్ప ఆనందం కాదు. ఆ వస్తువు పోగానే ఆ సుఖం పోతుంది. కానీ ఆనందం అనేది శాశ్వతమైనటువంటిది, నీతో నిరంతరాయంగా ఉండేటువంటిది. సదానందము. అది సదానందము. అని ఆనందం యొక్క స్వరూపాన్ని చెప్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? మనం జీవుడుగా అభివ్యక్తమవుతూ ఉన్నాం. జీవుడుగా అభివ్యక్తమవుతూ ఉన్నాం. ఎట్లా? శరీరము స్థూలమైనటువంటిది, సూక్ష్మమైనటువంటి అంతఃకరణము, ఆ అంతఃకరణాన్ని ప్రతిబింబించేటువంటి చైతన్యం, దాన్ని ప్రచోదనం చేసేటువంటి చైతన్యం, ఇవన్నీ కలిపి మనం జీవుడుగా అనుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాయన మనం జీవుడు కాదు, పరమాత్మ. జీవుడు కాదు, పరమాత్మ.
నువ్వు అల కాదు, సముద్రము. భలేవాడి, నేను అలగా కనిపిస్తున్నాను. అవును, అలగానే కనిపిస్తూ ఉంటావు, కానీ నువ్వు సముద్రమే. నువ్వు సముద్రం కంటే భిన్నమైనటువంటి వాడివి కాదు. నువ్వు పరమాత్మ కంటే భిన్నమైనటువంటి వాడివి కాదు, కానీ భిన్నంగా కనిపిస్తూ ఉంటావు. ఇది ఎందుకు కనిపిస్తా అంటాడు అంటే దృష్టి దోషం, అవస్థా దోషం, అంతఃకరణ దోషం. అందువల్ల నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాడు. కాబట్టి నీవు జీవుడవు కాదు, నువ్వు జీవుడవు కాదు, నువ్వు పరమాత్మ స్వరూపుడు. ఆనందం నీ స్వరూపం, దుఃఖం నీకు లేదు, సుఖం కూడా నీకు లేదు. అవి ఒక భావనలు మాత్రమే, అవి అంతఃకరణానికి సంబంధించినటువంటి భావనలు. ఆకలి దప్పులు కూడా నీకు లేవు, అవి ప్రాణానికి సంబంధించినటువంటి భావనలు. ఈ సుషుప్తిని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు ఈ స్పష్టత మనకు వస్తుంది. ఏదైతే మనం ఉందని అనుకుంటున్నామో, ఏదైతే మనం అని అనుకుంటున్నామో, అదేది సుషుప్తిలో మనకు అభివ్యక్తం కాదు. శరీరము సుషుప్తిలో నీకు తెలుస్తుందా? లేదు. అంతఃకరణం తెలుస్తుందా? లేదు. ప్రాణం తెలుస్తుందా? లేదు. ఆ నిద్ర బాగా నిద్రపోయినటువంటి వాడిని అడిగినామంటే ఎలా నిద్ర పట్టిందంటే, చచ్చినవాడులాగా పడుకున్నాను నేను అని చెప్పాను. చచ్చిన వాడిలాగా పడుకో నిద్రపోయాను అంటే ఏమర్థం? ప్రాణం యొక్క అస్తిత్వం కూడా తెలియలేదు అని. ప్రాణం కూడా ఉన్నట్టు తెలియలేదు. బాగా అలసటతో నిద్రపోయినటువంటి వాడు, గాఢమైనటువంటి నిద్ర పట్టినటువంటి వాడు చెప్పే మాటలు ఇవి. అందువల్ల నువ్వు శరీరం కాదు, నువ్వు అంతఃకరణం కాదు, నువ్వు ప్రాణం కాదు, దానికంటే భిన్నమైనటువంటి పరమాత్మవు అని మనకు ఇప్పటి వరకు చెప్పాడు. ఈ అంతటినీ చెప్పుకుంటూ, శరీరాల గురించి చెప్పుకుంటూ జగద్గురు శంకరాచార్యుల వారు మనకు ఇప్పటికి నిరూపించింది ఏమిటంటే, నీవు జీవుడు కాదు, నువ్వు పరమాత్మవి అని చెప్పిన తర్వాత, అయితే నేను జీవుణ్ణి కాదు, పరమాత్మ అయితే ఈ వ్యవహారం అంతా ఎలా నడుస్తుంది? ఎందుకు నడుస్తుంది? శరీరం ఎందుకుంది? ప్రపంచం ఎందుకుంది? సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎందుకున్నాయి? ఈ వస్తువులన్నీ ఎందుకున్నాయి? నాతో పాటు ఉండేటువంటి మిగిలిన 84 లక్షల జీవరాశులు ఎందుకున్నాయి? దీనికి అంతటి కారణం ఏమిటి అనేది వెంటనే వచ్చేటువంటి సందేహం మనకు. ఉత్తములైనటువంటి గురువులు రాబోయేటువంటి సందేహాలను పసిగట్టి దానికి సమాధానాలు చెప్తూ ఉంటారు, సందేహం అడక్క ముందే. ఉత్తములైనటువంటి గురువులు చెప్తే సందేహం రాదు, దాని అర్థం. సందేహం వచ్చిన తర్వాత చెప్పేటువంటి గురువు మధ్యముడు. అధముడైనటువంటి గురువు సందేహం అడిగినా కూడా చెప్పడం. ఇది తేడా. సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు మనం అంతా పరబ్రహ్మ స్వరూపాలు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ పరబ్రహ్మ స్వరూపాలు అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది తర్వాత చెప్పబోతూ ఉన్నారు. ఇప్పటికీ ఏమైనా సందేహాలు ఉన్నాయా? అంతఃకరణ ధర్మం చాలా చక్కగా వివరించారు. ఇక్కడ కోమాకి సుషుప్తికి ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు. కోమా అనేది ఏమిటి? ఆ శరీరం యొక్క స్థితిని తెగిపోతుంది కదా, లింక్ తెగిపోతుంది. అంతే, లింక్ తెగిపోవడమే కదా.
కాకపోతే కోమాలో ఉండేవాడికి సుషుప్తిలో ఉండేవాడికి ఏమిటి తేడా అంటే, కోమాలో ఉండేవాడి యొక్క శరీరంలో ఏదో అవయవం దెబ్బతిని లింకు తెగిపోయింది. కానీ సుషుప్తిలో ఉండేటువంటి వాడికి శరీర అవయవం దెబ్బతిని కాదు, శరీరానికి అవసరం ఏర్పడి లింక్ తెగిపోయింది. అవసరం ఏమిటి? శరీరానికి విశ్రాంతి కావాలి. విశ్రాంతి కావాలి. అందుకోసమని ఆ చైతన్యంతో ఆ చైతన్యాన్ని కాసేపు పక్కన పెట్టింది అది. నాకు విశ్రాంతి కావాలని అడిగింది. సరే తీసుకో అని చెప్పి ఆ చైతన్యం చెప్పింది. ఇప్పుడు చైతన్యం ఏం చేస్తది? అందులో ఉండేటువంటి అంతఃకరణానికి ప్రేరణను కలిగించదు. అంతఃకరణానికి ప్రేరణ ఎప్పుడైతే కలిగించదో అప్పుడు సంకల్ప వికల్పాలు జరగవు. సంకల్ప వికల్పాలు జరగనప్పుడు ఏ క్రియ ఉండదు. అట్లాగే కోమాలో ఉండేటువంటి వాడికి కూడా ఏమవుతుంది? శరీరం లింక్ కావడానికి ఇట్ బికమ్స్ అనేబుల్ టు లింక్ అప్ అన్న. అంటే ఏదో ఒక ముఖ్యమైనటువంటి అవయవం దెబ్బతినడం వల్ల ఆ శరీరం ఆత్మతో లింకును వదిలేస్తుంది. కానీ ఆత్మ శరీరాన్ని వదలదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. శరీరం వదులుతూ ఉంటుంది ఆత్మను. అప్పుడు కూడా మనం ఉంటాం, శరీరం ఆత్మను వదిలినప్పుడు కూడా. కానీ ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు ఇంక ఉండం, ఎగ్జిస్టెన్స్ లేదు. ఇది తేడా. సో కోమాలో ఆత్మ శరీరాన్ని వదలదు. వదలదు. వదిలితే ప్రాణం పోతుంది. అక్కడ శరీరం వదిలింది. ఆ, ఆత్మ శరీరాన్ని వదిలేస్తే శవం అవుతుంది. అంతే. మరి అక్కడ శవంలో ఉమ్. ఆ, ప్రాణం కదా పోతుంది, ఆత్మ పోతుందా అనేది. అవును, ప్రాణము ఆత్మ రెండు ఒకేసారి వెళ్ళిపోతాయి అంతే. ప్రాణం పోయింది అంటే ఆత్మ పోయింది అని అర్థం. ప్రాణధర్మం అంటే అది వేరు, ఇప్పుడు చెప్పే దీంట్లో చెప్పే ఆ ధర్మం వేరు అనమాట. రెండు రెండు ఒకటే. ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. ఉండవు కదా. అది అప్పుడు ప్రాణం పోయింది అంటే అర్థం. ఆత్మే పోయిందని ప్రాణం అర్థం. పోయింది, ఆత్మే పోయిందని అర్థం. చెప్పడంలో పొరపాటు. ఆ- ఆత్మ వెళ్ళిపోయింది అని అంటే ప్రాణానికి ఎగ్జిస్టెన్స్ లేదు. కానీ మనం ఆత్మ ఉన్నంతసేపే కదా అంతఃకరణం. వ్యవహారంలో ఆత్మ పోయిందని చెప్పడం లేదు, ప్రాణం పోయిందని ఆత్మ చెప్తున్నాం. పోయింది, ఆత్మ పోయిందని చెప్పం. ఎందుకు చెప్పం అంటే ఆత్మ ఎక్కడికి పోదు కాబట్టి. పోదు కాబట్టి. అంటే శవంలో ఆత్మ ఉంది కదా లెక్క. అన్నిట్లోనూ ఉంటది. దాంట్లో ఆత్మ లేకుండా ఎట్లుంటది? కాకపోతే జీవస్వరూపంతో ఉండదు. ఆ లింక్ తెగిపోయింది లింక్ తెగిపోయింది అంతే. అంతే. ఉంది కానీ లింక్ తెగిపోయింది. అలా ఉంది, అలా ఉంది. అలా ఉంది, ఎలా ఉంది? నీళ్లుగా ఉంది. నీళ్ళగా ఉంది. అలా పైకి ఎగిరినప్పుడు ఉంటుంది, కిందికి పోయినప్పుడు కూడా అలా ఉంది. ఉమ్, అంతే. దాని యొక్క అస్తిత్వం ఉంది, చేతనత్వం లేదు. ఉమ్, చేతనత్వం కావాలంటే ఈ అస్తిత్వానికి చేతనత్వానికి లింక్ ఏర్పడాలి. అది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, కిరణాలు వస్తూ ఉన్నాయి, అద్దం పెట్టినాం, వెలుతురు వచ్చింది, అద్దం తీసేసినాం, లింక్ పోయింది. అంత మాత్రాన సూర్యుడు లేదని కాదు. అది లింక్, మెయిన్ లింక్. లింక్. ఆ లింక్ ఎందుకు ఉంటది? ఎప్పుడు పోతుంది అంటే శరీరంలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పోవాలనేది దాని అనుకూల ప్రతికూలతలను అనుసరించి ఉంటది అంతే. ఇప్పుడు అంతఃకరణము, ఆ, ఉమ్. అంతఃకరణం ద్వారా కదా మనకు అన్ని ఏర్పడుతుంది. ఆ అంతఃకరణం ఎందుకు ఉమ్. కోరిక కలుగుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదా? వాసనల వల్ల.
వాసన. వాసనల వల్ల. కోరికలు ఎందుకు కలుగుతాయంటే దానిలో జన్మాంతర వాసనల వల్ల కలుగుతాయి. ఇష్టాలు ఏర్పడడం ఇవన్నీ కూడా అంతఃకరణలో ఉండేటువంటి వాసనల వల్ల ఏర్పడతాయి, నిగూఢంగా ఏర్పడతాయి. ఇప్పుడు ఆ, మనం వేప చెట్టుని మామిడి చెట్టుని పక్క పక్కన నాటాం. ఈ చెట్లో కాయలు ఎందుకు చేదుగా ఉన్నాయి, ఆ చెట్లో కాయలు ఎందుకు తీయగా ఉన్నాయి? రెండు ఒక భూమిలోనే కదా నాటినాము. అంటే ఏమర్థం? ఈ విత్తనం వాసన అది. ఈ వాసనలు కలిగి ఉంది, ఈ విత్తనం ఈ వాసనలు కలిగి ఉంది. దీనికి అనుకూలంగా ఇది ఉంటది, దీనికి అనుకూలంగా ఇది ఉంటది. కాబట్టి అంతఃకరణం లోపల సూక్ష్మ రూపంలో అనేక జన్మలకు సంబంధించినటువంటి వాసనలు ఉన్నాయి. వాటిని అనుసరించే ఈ అంతఃకరణానికి ఆలోచనలు వస్తాయి. అవి శుభవాసనలైతే, శుద్ధ వాసనలైతే మంచి ఆలోచనలు కలుగుతాయి. అవి మలిన వాసనలైతే చెడు ఆలోచనలు కలుగుతాయి. వాసనల వరకు ఓకే. ఇప్పుడు ఉమ్, ఆ, ఎంత 1000 సంవత్సరాల చీకటైనా కూడా ఒక దీపం పెడితే వెళ్ళిపోతుంది. ఎన్నో జన్మలకు సంబంధించిన అనుకోవచ్చు, వాసనలు ఉండొచ్చు, కానీ ఆ వాసనలు వెళ్ళడానికి ఉమ్. ఒక్క క్షణం సరిపోతుంది కదా. సరిపోతుంది. జ్ఞానం కలిగితే వెళ్ళిపోతుంది. ఎన్ని వాసనలైనా ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. అన్నీ పోతాయి. వాసనలన్నీ జ్ఞానం కలిగిన వెంటనే ఏమవుతుంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంతే. జ్ఞానం కలిగిన ఉత్తర క్షణం ఏమవుతుందంటే ఈ వాసనలన్నీ, ఈ విత్తనాలన్నీ వేయించిన విత్తనాలు అయిపోతాయి. ఇక మళ్ళీ మొలకలు రావు, మళ్ళీ సంకల్ప వికల్పాలు ఏర్పడవు, అంతే. చివరిగా సంకల్ప వికల్ప ఆ, చెప్పు. సంకల్ప వికల్పాలు ఎప్పుడైతే ఏర్పడవో అప్పుడు అంతఃకరణం యొక్క అస్తిత్వం ఉండదు. ఉమ్, అంతఃకరణం యొక్క అస్తిత్వం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? అంతఃకరణం యొక్క అస్తిత్వంతో సంబంధం లేనప్పుడు అది పరమాత్మలో లీనమైపోతుంది. ఆ, అప్పుడు ప్రాణం అప్పుడు ప్రాణం ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు? ప్రారంధం ఉంటది కాబట్టి. ఆ ప్రారంధం ఉన్నంత కాలం శరీరాన్ని అట్లా ధరించి ఉంటాడు. ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలేస్తాడు, అంతే. ఉమ్, ఆ ప్రాణధర్మాలైనటువంటి ఆకలి దప్పుకలను కూడా ఎప్పుడైతే అంతఃకరణం లేదో అప్పుడు ప్రాణధర్మాలైనటువంటి ఆకలి దప్పికలను కూడా అధిగమిస్తాడు. సమాధిలో ఉండేటువంటి వాడికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అప్పుడు ప్రాణం ఉంది కదా, దాని ఉమ్, ధర్మాలు ఏమైనాయి? అంతఃకరణం ఉంది కదా, దాని ధర్మాలు ఏమైనాయి? సంకల్ప వికల్పాలు జరిగినాయా? లేదు. ఈ ప్రాణాన్ని, అంతఃకరణని లయం చేశాడు. దేంట్లో? పరమాత్మలో లయం చేశాడు. అందులో లయం అయిపోయిన కారణం చేత దీనికి అస్తిత్వమే లేదు. ఇంక సంకల్పం ఎక్కడ పుడుతుంది? దీనికి అస్తిత్వమే లేదు. అప్పుడు ఆకలి దప్పికలు ఎక్కడి నుంచి పుడతాయి? పుట్టవు. కాబట్టి అంటే ఎంతకాలం సమాధిలో ఉంటాడో అంతకాలం ఆకలి దప్పికలు ఉండవు. ఆకలి దప్పికలు లేనప్పుడు శరీరానికి సంబంధించినటువంటి హాని వృద్ధులు కూడా ఉండవు. అంటే ఆ శరీరము ఆ ఆ వయసు పెరగకుండానే అలా ఉండిపోతుందా ఆ యొక్క ఆ క్షణంలో సమాధిలో? వయసు అనేది మనం కాలాన్ని అనుసరించి కదా లెక్కేస్తాం. అవును. కాబట్టి పరిణామం చెందుతుంది. పరిణామం చెందుతుంది. ఓకే. పరిణామం చెందుతుంది. శరీరంలో ఉండేటువంటి అదేంటి అదనపు దాన్నంతా శరీరం వాడుకుంటది కొంతకాలం. ఉమ్. ఆ తర్వాత అది మినిమైజ్ చేసుకొని బ్రతకగలుగుతుంది. అట్లా మినిమం ఎనర్జీతో బ్రతుకుతుంది శరీరం. మినిమం ఎంత అవసరమో దాని అంత. ప్రణాళిక అది చేసుకుంటుంది. ఆహా. అంటే మనం వేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు దానికేం ప్రణాళిక లేదు, వేస్తాడులే అని. ఆహా. మనం వేయడం తగ్గించినామంటే అది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటుంది. అరే స్టాక్ రావడం లేదు, మనం ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవాలా అని. ఓకే. అట్లా
ఇప్పుడు ఆ నాన్న డబ్బులు పంపిస్తాడు అనుకోండి, నెల పిల్లవాడికి. వాడు విచ్చలవిడిగా ఖర్చు పెడతాంటాడు. అరే, రేపు నెల నుంచి 10,000 పంపించను, 5,000 పంపిస్తాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు వాడు ప్లానింగ్ మారిపోతాడు. వచ్చే నెలలో నేను 5,000 పంపించలేను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ప్లాన్ మార్చుకుంటాడు. అంతే శరీరం కూడా. మామూలుగా మనం ఇప్పుడు 107 శ్లోకంలో ప్రత్యక్షం, ఐతిహ్యం, అనుమానం అనేసి మనం చెప్పుకున్నాం కదా. ఉమ్, ఆ ఉమ్. ప్రత్యక్షంగా నేను ఆనందంగా అనేది తెలుస్తా ఉంది. ప్రత్యక్షంగా ఆ అనుభవం నీకేమైనా అయ్యిందా అనేది. ఆ, ప్రత్యక్షంగా అనుభవం ఆ శృతి పరంగా ఉంది ఆ, ప్రమాణం, ఆ. ప్రత్యక్ష ప్రమాణం అనేది చెప్పారు కదా. ఆ ఆనంద ప్రతిరోజు అవుతోంది కదా. అది సుషుప్తిలో. సుషుప్తిలో ప్రతిరోజు అందరికీ అనుభవమే కదా, నాకేమి అందరికి నీకేమి. అందరికి అందరికీ ప్రత్యక్షంగా అనుభవం. అనుభవం. కానీ ఉమ్. సమాధి పరంగా ఆ అనుభవం లేదు. ఆ సాధన వేరు. ఆ సాధన. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గోవింద్ గారు ఏమైనా ఉన్నారా ప్రశ్నలు? ఎవరైనా? గోవింద్ గారు ఏమన్నా ఆ, ఆ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి గోవింద్ గారు? లేవు సార్. ఆ. సరే. కన్క్లూడ్ చేద్దామా? ఉమ్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.